నేను మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అమ్మ మా చిన్నప్పుడు బాగా చదువుకోవాలని చెప్తూ ఉండేది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నానమ్మలు ఇద్దరు నన్ను పోషించారు. అన్ఫార్చునేట్లీ మా నానమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఇంకొక నానమ్మ ఇప్పుడు ఉన్నారు మా. ఆ నానమ్మ పింఛన్ డబ్బులతోటి అప్పుడప్పుడు కూలీ పనులు చేస్తూ దాంట్లో ఆమెకు ఒక 4-5 వేలు వస్తే మాకు ఒక 2,000 పంపించి చదివించేవారు. సో నాకు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ఆదర్శం ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవ నన్ను ఈ సివిల్ సర్వీసెస్ వచ్చేలాగా ఇన్స్పైర్ చేసింది. ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనలాగా ప్రభుత్వానికి, ప్రజలకు, భారతదేశానికి సర్వీస్ చేయాలనేది నా కోరిక. సో డిఎస్పి ప్రవీణ్ సాబ్ అనే ఆ బోర్డు కావచ్చు, ఆ డ్యూటీకి ఉండే పవర్స్ కావచ్చు, ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రంలో? మీ ఆ పవర్స్ తోటి ఏ డైరెక్షన్ లో డ్యూటీ చేయబోతున్నారంటే? అయితే దెర్ ఇస్ వన్ సేయింగ్ అండి, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎంత ఎక్కువ అధికారం వస్తే అంత ఎక్కువ బాధ్యత వస్తుంది. రైట్. సో నేను ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నా డివిజన్ లో ప్రజలకు, బాధితులకు, విక్టిమ్స్ కి న్యాయం జరిగేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా, హానరబుల్ డీజీపీ గారు చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రమోట్ చేయడం జరుగుతుంది తెలంగాణ. సో నా వంతు సాయంగా నా వంతు కర్తవ్యంగా నేను పేద ప్రజలకు న్యాయం అందేలాగా వర్క్ చేస్తాను.